ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మానవులకు ఇంతటి మంచితనము ఉండవచ్చునో లేదో తెలియదు బాలిక. మాకు వచ్చిన కష్టము గురించి ఆలోచించి నీవు కోరి కష్టమును తెచ్చుకొంటివి. ఆ బాలిక నీ పిల్ల పిచ్చుకను దొంగతనముగా తీసుకుపోవటకు సన్నాహాలు మొదలుపెట్టినది. నీవు ఇచ్చట ఉన్నచో నీ పిల్ల పిచ్చుకను ఎవరు కాపాడెదరు? నా చెల్లెలు భాగమతి కాపాడుతుంది గుప్తా గారు. ఇన్ని రోజులు భాగ్య దగ్గర నా పిల్లలు సేఫ్గా ఉంటారని తెలిసినా ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి భయం లేదు గుప్తా గారు. తన అక్క జోలికి ఎవరైనా వస్తే నా చెల్లి చూస్తూ ఊరుకోదు. కానీ అక్కడ మిస్సమ్మకి ఏదైనా సాయం చేయాల్సి వస్తే చెల్లెలికి పక్కనగా నేనుండలేనే అన్న బాధ ఉంది. అలాంటప్పుడు ఏం ఉపయోగం? ఇక్కడి నుంచైతే వెళ్ళలేను కదా. పర్లేదు గుప్తా గారు, ఇక్కడ ఉండటం కూడా మెల్లిగా అలవాటు చేసుకుంటాను. బాలిక, నీవు తిరిగి భూలోకమునకు వెళ్ళుటకు ఒక మార్గమున్నది. ఏంటి గుప్తా గారు, మీరు చెప్తుంది నిజమా? ఏంటా మార్గం? రేపటి నుండి 2 దినములు మా ప్రభువుల వారు ఒక ముఖ్య కార్యము నిమిత్తము యమలోకమును విడిచి బయటకు వెళ్ళుచున్నారు. ఆ కార్యము ముగియు వరకు తిరిగి యమలోకమునకు రారు. ఆయన లేకుంటే మరి నన్ను ఇక్కడి నుంచి భూలోకానికి ఎవరు తీసుకువెళ్తారు? ఎవరు పర్మిషన్ ఇస్తారు? మా చిత్రగుప్తుల వారు. ప్రభువుల వారు యమలోకమున లేని సమయమున మా చిత్రగుప్తుల వారికి ఆ అధికారము వచ్చును. నన్ను తీసుకొచ్చిన మీ చిత్రగుప్తుల వారు మళ్ళీ తిరిగేందుకు పంపుతారు? రాజుగారినైనా మాటలతో మాయ చేయొచ్చేమో, కానీ మీ చిత్రగుప్తుల వారు ఉన్నారే, అమ్మో మహామేధావి, ఇట్టే పట్టేస్తారు. దానికిను మా వద్ద ఒక మార్గమున్నది. ఏంటి? ప్లాన్ అయితే బానే ఉంది, కానీ మీ చిత్రగుప్తుల వారు నమ్ముతారంటారా? నీవు మమ్ములను నమ్మి చెప్పినది చేయము. మా చిత్రగుప్తుల వారు నిన్ను ఎటుల భూలోకమునకు తీసుకువెళ్లరో మేము చూసేదా. ఓకే, అయితే రేపు పొద్దున్నే రాజుగారు వెళ్ళగానే ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. అంజు, రిమోట్ కార్ సూపర్ గా ఉంది. ఏయ్ ముట్టుకోకు, మాసిపోతుంది. చూస్తుంటే షాప్ అంతా కొనేసినట్టున్నావు కదే. ఇది చాలా తక్కువరా. అంటే నా సింప్లిసిటీ గురించి మీకు తెలుసుగా. అసలేంటోరా బాబు, అందరి ప్రేమలు తట్టుకోలేకపోతున్నా. సరేలే, మీ మబ్బు మొహాల మధ్య ముత్యంలా ఉన్నాను. అయినా అమ్ము క్యూట్ గా పుట్టడం నా తప్ప చెప్పు? క్యూట్ గా ఉన్నాను అనుకోవడం మాత్రం ఖచ్చితంగా నీ తప్పే. సరే, ఇవాళ మీరేమన్నా నేనేమనుకోనులే. అసలే జెల్లస్ ఫీల్ అవుతున్నారు కదా. మేమేం నిన్ను చూసి చెల్లెస్ ఫీల్ అవడం లేదు. అయినా ఇంత షాపింగ్ చేసేటప్పుడు మేము అసలు గుర్తు రాలేదా? మా కోసం ఏం కొనలేదు? లేదు. అన్నయ్యలు అక్కలు గుర్తురాలేదని చెప్తున్నావు కదా, ఏం చెల్లివే నువ్వు? ఆహా, మరి అమ్ముని హోంవర్క్ రాసివ్వమంటే రాసివ్వలేదు కదా. అప్పుడు అమ్ముకి అక్క అని గుర్తు రాలేదా? స్కూల్లో పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పినప్పుడు హెల్ప్ చేయమంటే నో అన్నప్పుడు గుర్తు రాలేదా నేను చెల్లినని? సరే కానీ ఇవాళ నీ టైం బాగుంది, మాట్లాడుతున్నా. మా టైం వచ్చినప్పుడు మేము మాట్లాడతాం. అరే, ఈ గిఫ్ట్స్కే అలా అయిపోతున్నారే.
అసలు విషయం తెలిస్తే ఏమైపోతారో. అసలు విషయం ఏంటే? సీక్రెట్. అదేంటో చెప్పవే. ఏం సీక్రెట్? అరే చెప్తే అది సీక్రెట్ ఎందుకు అవుతుందిరా? తింగర్దానా ఆ, చెప్పనప్పుడు మరెందుకు సీక్రెట్ ఉందని చెప్పా? ఇదిగో ఇదిగో ఇలా మీలో క్యూరియాసిటీని చూసి ఆనందించడానికి. ఎంత క్రూయలే నువ్వు. ఏ ఆ సీక్రెట్ ఏంటో నాకు కూడా చెప్పు. అవును, ప్రామిస్, మేమెవ్వరికి చెప్పం. నమ్మొచ్చా? ఈ విషయం మన నలుగురిని, ఈ 4 గోడల్ని దాటి వెళ్తే నా వీపు పగులుతుంది. మేమెవరికి చెప్పంలే, చెప్పు. దగ్గరికి రండి. అది నాకు ఐస్ క్రీమ్ తినగానే దగ్గొచ్చింది. అంతే, అంకుల్ వెంటనే నన్ను చెకప్కి తీసుకెళ్లారు. అంజు, ఏమన్నా? ఆ, ఆ, ఏమన్నాను? ఆ, నేనేమన్నాను? ఇందాక చెకప్ అని ఏదో అన్నావు కదా. ఆ, అవునా? ఆ, నేనేమనలేదే. అచైతి తీ. అమ్మో, మిస్ అమ్మ చూసేసింది. ఇప్పుడు కానీ కవర్ చేయకపోతే డాడీ దగ్గరికి వెళ్ళి నాకు జలుబు చేసిన విషయం అంతా చెప్పేస్తుంది. బ్యాండెడ్ ఎందుకు వేసుకున్నావు అంజు? ఊరికే. ఊరికేనా? నిజం చెప్పు, మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా? ఆ, లేదు. మరిందాక చెకప్ చేయించారన్నా? ఆ, చెకప్ అనలేదు, మేకప్ అన్నా. మాల్లో ట్రయల్ మేకప్ చేపించారు. అయినా ఏంటి నువ్వు మిస్ అమ్మా, అలసిపోయి వస్తే ఇలా క్వశ్చన్స్ వేసి విసిగిస్తున్నావు? అంజు, 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 అంజు. మిస్ అమ్మా, అది చెకప్ అన్నదో లేదో తెలీదు కానీ మేకప్ అని మాత్రం ఖచ్చితంగా అనలేదు. అది నువ్వు రాగానే మాట మార్చేసింది. అంజలి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవరికి తెలీదమ్మో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.